వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జ్యోతిక. ఇప్పుడు మనము సిటిఎం దగ్గర ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ స్పోర్ట్స్ డే అనేది చాలా ఘనంగా జోష్గా జరుగుతోంది. ఒకసారి లోపలికి వెళ్ళి స్పోర్ట్స్ డే అనేది ఎలా చేస్తున్నారనేది మనం ఒకసారి చూద్దాము. ఓకేనా? ఒకసారి రండి. ఇప్పుడైతే మనము ట్రాఫీస్ గెలుచుకున్న పిల్లలతో ఉన్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. ఫస్ట్, వాట్స్ యువర్ నేమ్? Pavitra. Which class are you studying? 6th. How are you feeling by taking this trophy? So happy. What's your name? Yoshita. Yoshita. Which class are you studying? 6th. All of you are 6th standard people? Yes, ma'am. Okay, fine. ఎలా అనిపించింది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం? చాలా ఫన్నీగా ఎక్కువగా నేర్చుకున్నట్లు. అండ్ ఎప్పటి నుంచి మీరు ఈ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశారు? ఫోర్త్ అండ్ ఎలా ఉంది ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం మీకు? ట్రోఫీ విన్ అవ్వాలి కదా, ఏమనిపిస్తుంది? సో హ్యాపీ. ఇప్పుడు మనం స్టాఫ్ దగ్గరకు వచ్చాము. పిల్లల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొని వచ్చి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళడానికి ఎంతగానో హెల్ప్ అయ్యేది టీచర్స్ మాత్రమే. వాళ్ళ దగ్గరకు ఒకసారి వచ్చాము. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పిల్లలు ట్రాఫీ తీసుకుంటే అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము. ఓకేనా? ఓకే, మీ పేరు మేడం? మీ పేరు? మీ పేరు? రాజేష్. ఓకే, మీరు ఏ క్లాస్ కి టీచ్ చేస్తారు మేడం? ఓకే, మీరు 10th 11th 12th. ఓకే, ప్రైమరీ తెలుగు. ఓకే, మీ స్టూడెంట్స్ ఇలా ట్రోఫీస్ విన్ అవ్వడం కావచ్చు, గేమ్స్ లో ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలు మా పిల్లలు అన్ని ఈవెంట్స్ లో ఒకటని కాదు, కల్చరల్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ చదువులో కానీ చాలా ముందుంటారు. స్పోర్ట్స్ లో అసలు ఇన్ని ట్రాఫీలు గెలవడం, వాళ్ళు ఇంత ఎంతూజియాస్టిక్ గా లాస్ట్ 1 వీక్ నుంచి పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు జోనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ మా పిల్లలు అందరూ కూడా మోర్ ఓవర్ పార్టిసిపేట్ చేసిన వాటిల్లో అన్నిట్లోనూ ఫస్ట్ గెలిచారండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఐడిపిఎస్ ఫ్యామిలీ. ఓకే, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళారు అని చెప్పి విన్నాము, నిజమేనా? ఎవరైనా వెళ్ళారు? వాళ్ళ నేమ్స్ ఏమైనా మీకు తెలుసా? లోహిత్ మేడం. లోహిత్ క్లాస్ 9 నుంచి లోహిత్ అని ఆ అబ్బాయి అథ్లెట్ అన్నమాట. ఓకే, సో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాడు, రన్నింగ్ రేస్. ఓకే, ఫైన్. ఓకే, విన్నారు కదా, వాళ్ళ టీచర్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పిల్లలు ఇలా పార్టిసిపేట్ చేయడం, విన్ అవ్వడం గురించి. మిమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కదా మీ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. వాళ్ళు ఇంతగా చేసిన వల్ల మాకు ఓకే, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? మీరు ట్రాఫీ గెలుచుకున్నారు కదా ఫస్ట్ టైం, ప్రౌడ్గా ఫీల్ ఇంకా చాలా వచ్చినాయి. ఓకే, ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఇలా జరుగుతుంది మీకు స్పోర్ట్స్ డే? ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ డే చేస్తారా? ఓకే, ఏ గేమ్ ఆడావు నువ్వు? కోన్ రన్నింగ్ ద గేమ్. కోన్ రన్నింగ్ ద గేమ్. ఓకే, ఎలా అనిపించింది నువ్వు గేమ్ ఆడేటప్పుడు? ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటా అనుకున్నావా? ఎక్స్పెక్ట్ చేసావా? ఓకే, నైస్. మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాక్టరా? ఏ డాక్టర్? నీకు తెలీదా? ఓకే, మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ మేడంతో ఒకసారి మాట్లాడి వాళ్ళ పిల్లలు చేసిన ఈ స్పోర్ట్స్ డే గురించి మనం తెలుసుకుందాం. ఏంటి, ఎలా అని చెప్పేసి అని, ఎలా కండక్ట్ చేశారు, అసలు వాళ్ళకి ఇలాంటి ఇన్స్పిరేషన్స్ ఎలా ఇచ్చారు, ఎవ్రీథింగ్ అనేది మనం తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. నమస్తే, హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ స్పోర్ట్స్ డే. ఐ థింక్ మీరు చూసింటారు కదా స్పోర్ట్స్ డే ఎలా చేసాము, ఏం చేసామని. సో మీరే మాకు చెప్పాలి మా స్పోర్ట్స్ డే ఎలా ఉండింది అని.
ఇట్స్ రియలీ నైస్ మ్యామ్. నేను నా చైల్డ్హుడ్ కూడా నాకు గుర్తొచ్చింది, అంత ఘనంగా చేశారు. అండ్ ఇలాంటి సపోర్ట్ పిల్లలకు ఉండడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ గోల్స్ అనేటివి ఓన్లీ ఒక్క సాఫ్ట్వేర్ అనే కాకుండా చాలా వేస్లో వాళ్ళకి వెళ్ళడానికి మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది పిల్లలకి. సౌండ్ సౌండ్ బాడీ గివ్స్ సౌండ్ మైండ్ అంటాం. సో మనం అంటాం పిల్లల్ని మీరు మెమరీ పెంచుకోండి, ఫోకస్ పెంచండి, ఇవన్నీ కూడా. బట్ వీ ఫర్గెట్ దట్ సౌండ్ మైండ్ కావాలంటే ఫస్ట్ సౌండ్ బాడీ ఉండాలి. అండ్ ఇన్ DPS మదన్పల్లి వీ ఆల్వేస్ స్ట్రెస్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్, we focus on extracurricular activities also, and sports also plays the main role. Pillalu kuda, and you could have seen our PETs also. We have a team of 6 PETs here. They work tirelessly and relentlessly. చాలా బాగా పిల్లల్ని కోచ్ చేశారు. అండ్ పిల్లలు కూడా చాలామంది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళారు. అండ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది అనుకుంటారు స్పోర్ట్స్ నుంచి పిల్లల్ని దూరంగా తీసుకుంటే కనుక వాళ్ళకి అకాడమిక్స్ బాగా వస్తుంది అని. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ చిల్డ్రన్ ఇన్ ద లాంగ్ రన్, స్పోర్ట్స్లో బాగా చేసేవాళ్ళు దెర్ ఈస్ అ వెరీ హై ఛాన్స్ దట్ దే పర్ఫార్మ్ వెల్ ఇన్ అకాడమిక్స్ ఆల్సో. అండ్ ఇప్పుడు సింపుల్ ఒక లాజిక్ పేరెంట్స్ ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రతి చైల్డ్ కూడా అట్లీస్ట్ 1 hour, 1.5 hours వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నా లేకపోతే గ్యాడ్గెట్స్లో ఉన్నా ఉంటారు. దట్ ఈస్ దేర్. Why can't they give that 1 hour, 1.5 hours or 2 hours time to sports? Where their body is also fit and their mind is also very active and very alert. ఈ చిన్న లాజిక్ గన పేరెంట్స్ చాలామంది నన్ను అడుగుతారు, మేడం పిల్లల్ని మేము ఫోన్స్ నుంచి దూరం పెట్టాలి, గ్యాడ్గెట్స్ నుంచి దూరం పెట్టాలి, ఏం చేయాలి అని. మీరు ఫోన్స్ లాగేసుకొని పుస్తకాలు ఇస్తే వాళ్ళు చదువుతారని గ్యారంటీ లేదు. కానీ ఫోన్స్ లాగేసుకొని పదమ్మా బయటికి వెళ్ళి ఆడుకుందాం, లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకోపో, లేకపోతే ఈ కోచింగ్లో నేను వేస్తాను, కోచింగ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ క్రికెట్లోనో బ్యాడ్మింటన్లోనో నేను వేస్తాను, నువ్వు అది కొంతసేపు ఆడుకో అంటే ద చైల్డ్ విల్ లైక్ ఇట్ యాక్చువల్లీ. సో హీ విల్ నాట్ ఫైండ్ ఇట్ నన్ను ఏదో రిస్ట్రిక్ట్ చేస్తున్నారు నన్ను గ్యాడ్గెట్స్ నుంచి అని ఉండదు. ఓకే, నన్ను బెటర్ యాక్టివిటీలో వేశారు పేరెంట్స్ అని దే విల్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఆల్సో టువర్డ్స్ పేరెంట్స్. సో వాట్ ఐ టెల్ ఆల్ మై పేరెంట్స్ ఇస్, గ్యాడ్గెట్స్ నుంచి అడిక్ట్ చేయాలి పిల్లల్ని అంటే పుట్ దెమ్ ఇన్ టు స్పోర్ట్స్. అండ్ ఇన్ ద లాంగ్ రన్ వాళ్ళ అకాడమిక్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ వాళ్ళకి టీమ్ స్పిరిట్ వస్తుంది, స్పోర్ట్స్మెన్షిప్ వస్తుంది. దే లెర్న్ హౌ టు యాక్చువల్లీ వాళ్ళ కాగ్నిటివ్ అబిలిటీ అంటాం, అది కూడా పెరుగుతుంది. సో ఐ థింక్ స్పోర్ట్స్ ఈజ్ ద పర్ఫెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై కాంటెంపరీ చిల్డ్రన్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పిల్లల్ని ఇలా స్టడీస్లోను అండ్ స్పోర్ట్స్లోను మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టమే కదా, మీరు ఎలా డీల్ చేస్తున్నారు? అదే చెప్తున్నాను కదా, ఏ చైల్డ్ అండి ఇప్పుడు 1 hour అన్నా అట్లీస్ట్ ఫోన్కి ఇవ్వకుండా ఏ చైల్డ్ ఉన్నాడు? ఆ 1 hour స్పోర్ట్స్కి ఇవ్వండి, దెన్ ఆటోమేటిక్లీ సెట్ అవుతుంది. మీరు ఫోన్ లాక్కున్నారనుకోండి వాళ్ళ కోపం వస్తుంది. దాని బదులు పదనన్న కొంచెం వెళ్ళి ఆడుకుందామని చెప్పి మీ పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు వాళ్ళు ఏదైనా ఒక అకాడమీలోనో ఇన్స్టిట్యూట్లోనో వేసి క్రికెట్, బ్యాడ్మింటన్, ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీ స్పోర్ట్ ఆర్ ఇస్ జస్ట్ గోయింగ్ రౌండ్ ద పార్క్ ఫర్ సమ్ టైమ్, ఇలా కొంచెం వాళ్ళని కన్నా డైవర్ట్ చేస్తే పిల్లలే మేనేజ్ చేసుకుంటారు. దే ఆర్ బెటర్ ఎట్ మేనేజింగ్. మనం అనుకుంటాము వీఆర్ బెటర్ ఎట్ డీలింగ్ థింగ్స్ అని, పిల్లలే మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది స్కూల్స్లో వాళ్ళ ఫోకస్ అంతా స్టడీస్ మీద ఉంటుంది, ఎందుకంటే స్కోరింగ్ 10th పిల్లలకి మెయిన్గా స్కోరింగ్ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. స్కోరింగ్ కోసము వాళ్ళని ఎక్కువగా డిప్రెషన్లోకి పంపించేస్తారు, వేసి రుద్దుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు స్పోర్ట్స్కి కూడా ఒక టైం ఇస్తున్నారు అండ్ స్టడీస్కి టైం ఇస్తున్నారు. పిల్లలు చదువుతారు, మంచి స్కోర్ చేస్తారని మీకు అనిపిస్తుందా? షూర్గా చేస్తారు. బికాజ్ అట్లీస్ట్ 20 minutes ఆఫ్ సన్ అండ్ 20 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కన్నా పిల్లలకి ఇచ్చామనుకోండి, దే ఎక్సెల్ ఇన్ దర్ అకాడమిక్స్. వాళ్ళ ఫోకస్ చాలా పెరుగుతుంది అండ్ వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ ఆఫ్ సినారియో ఉంటుంది. దే విల్ నాట్ ఫీల్ బోర్డమ్ ఆర్ మొనాటనస్గా ఉండదు వాళ్ళ చదువు. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్. స్పోర్ట్స్ 20 minutes ఆఫ్ sun and 20 minutes of physical activity. ఇది ఇచ్చి చూడండి, చిల్డ్రన్ విల్ పర్ఫార్మ్ వెరీ వెల్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళి స్పోర్ట్స్ ఆడారు అని చెప్తున్నారు పిల్లలు. మీ ఫీలింగ్ ఎలా ఉంది అలా వెళ్ళినందుకు? ఇట్ మేక్స్ అస్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్.
చాలా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇలాంటి ఆపర్చునిటీస్ ఐ థింక్ క్రెడిట్ గోస్ టు ద పేరెంట్స్ ఆల్సో. వాళ్ళు ఆ ఫ్రీడమ్ ఇస్తేనే కదా ఆ పిల్లలు కూడా ఓకే ముందుకు వెళ్తారు. ఒకవేళ కానీ పేరెంట్ కర్బ్ చేసి ఉంటే కదా అప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళింటారు. ఫైనల్గా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, పిల్లలకి కావచ్చు, ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? As I told, we will keep the child in your child intact. ఓకే. మనము ఇప్పుడు మేజర్ ప్రాబ్లం కూడా ఏం చూస్తున్నామంటే చిల్డ్రన్ ఆర్ if I have to put it in a layman's term, they are over mature for their age. So we promise to keep the child in the child intact. So our innocence idi we keep them intact and that is there. Thank you Suman TV for coming to our campus and covering the event. Ever grateful to you. Thank you. మ్యామ్, మీ గురించి నేను విన్నాను, పిల్లలంతా మీ పేరే చెప్పారు ఫేవరెట్ టీచర్ అని. ఏం మ్యాజిక్ చేశారు? ఏం మ్యాజిక్ లేదు, జస్ట్ ఎంకరేజింగ్ ద చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్లో ఇంత మంచిగా పార్టిసిపేట్ చేశారు కదా, అని ట్రాఫీస్ కూడా గెలుచుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మీ పిల్లల మీద ఫీలింగ్స్? వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ మ్యామ్. ఓకే, మీరు సార్? సోషల్ సబ్జెక్ట్. పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేసి ఇలా స్పోర్ట్స్కి పంపిస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? పిల్లలు చదువు మాత్రమే కాకుండా దే హ్యావ్ టు ఫోకస్ అపాన్ స్పోర్ట్స్ ఆల్సో. సో దెన్ ఓన్లీ దే కెన్ గెట్ ద డిసిప్లిన్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ ఇన్ ద లైఫ్. ఓకే సార్, మీరు సార్? రమేష్ కుమార్, ఫిజిక్స్ టీచర్. ఓకే, పిల్లలు మంచిగా ట్రాఫీస్ గెలుచుకున్నారు అండ్ చాలా యాక్టివ్గా కూడా ఉన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? పిల్లలు ఇక్కడితో ఎండ్ అవ్వకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలా. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ ఆర్గనైజ్ చేసిన గేమ్సే కాకుండా ఫర్దర్ స్టేట్ లెవెల్, ఆ తర్వాత నేషనల్ లెవెల్స్కి వెళ్ళాలని నేను ఆకాంక్ష చేస్తున్నాను. మీ స్కూల్లో ఇంటర్నేషనల్గా కూడా వెళ్ళి గేమ్స్ ఆడారని విన్నాము, నిజమేనా? అవును. ఓకే, ఎవరైనా ఉన్నారా అలా? నేషనల్స్లో లాస్ట్ ఇయర్ లోహిత్ అనే అబ్బాయి పార్టిసిపేట్ చేశాడు, 9th స్టాండర్డ్, ఇప్పుడు 10th చదువుతున్నాడు. ఓకే. అలాగే హరీష్ అండ్ లతీష్ అని ఇద్దరు పిల్లలు ఈసారి అండర్-19, అండర్-17 గేమ్స్ క్రికెట్కి సెలెక్ట్ అయ్యారు. ఓకే, అంటే మీరు ప్రైమరీ నుంచి హైయర్ సెక్షన్ వరకు అందరినీ ఎంకరేజ్ చేస్తారా? అవును, అందరినీ, ఇంక్లూడింగ్ 10th క్లాస్ ఆల్సో? 10th క్లాస్. ఓకే, స్టడీస్ అండ్ స్పోర్ట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు క్లాసెస్లో? వాళ్ళకు రెగ్యులర్గా పీఈటీ క్లాసెస్ ఉంటాయి. ఆ పీఈటీ క్లాసెస్తో పాటు వాళ్ళు ఈవినింగ్ స్టడీ అవర్స్ టైం తర్వాత ఆ బ్రేక్ టైమ్స్లో వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు. ఓకే సార్, మీరు సార్? ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే, మీరు సార్? నేను ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇద్దరు. ఓకే, మీ ఇద్దరు ఒక టీము. ఈజ్ రవీంద్ర, ఈజ్ భాను ప్రకాష్. ఓకే, మై నేమ్ ఇస్ అలీ. ఓకే, మాది ఫిజికల్ డిపార్ట్మెంట్ టీము. ఓకే, మెయిన్ పిల్లర్స్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఓకే, మొత్తం వీళ్ళిద్దరు లేకపోతే ఇంత పెద్ద టీమ్ ఆర్గనైజ్ చేసేదానికి చాలా ఇబ్బంది పడేవాడిని. నాకు చాలా బాగా ఇచ్చేసారు. మా మేనేజ్మెంట్ చాలా మాకు సపోర్ట్ చేశారు, అడిగినవన్నీ ఇచ్చారు. అందులోనూ పిల్లల ఇంట్రెస్ట్ చాలా చూపించారు. దానికోసమని ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేయడానికి వీలైంది. ఓకే, ఇంతమంది ఇన్ని ట్రాఫీస్ గెలుచుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ట్రైన్ చేసి నా పిల్లలు ఇంత మంచిగా ఆడి గేమ్స్ లో ట్రైన్ చేసాము అంటే పిల్లల కష్టం ఉంది అందులో. పిల్లలు కష్టపడడం వల్ల వాళ్ళు గెలుచుకున్న ట్రోఫీస్ వాళ్ళకి చేతులకు అంది. ఓకే, పిల్లల్ని మేనేజ్మెంట్ స్టడీస్ లోనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని ముందుకు తోయడం వల్ల మా చేతిలో ఇవ్వడం జరిగింది. అకాడమిక్స్కి ఎటువంటి భంగం కలిగించకుండా మేము సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. కాకపోతే 1-2 పీటీ క్లాసులు పోతుంటాయి, మావి కూడా ఇబ్బంది పడతాం ఆ టైంలో టీచర్స్ క్లాసులో. మా పిల్లలు ఇంతమంది ప్రైజులు గెలుచుకోవడం, ఈరోజు ఇంత కష్టపడి ఈ ప్రోగ్రాం నిర్వహించి మా టీము సహకారంతో ఇంత ఫంక్షన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేశారు. మా మేనేజ్మెంట్ చాలా పిల్లలకు కూడా సపోర్టెడ్గా, మేనేజ్మెంట్ మా ఫ్యాకల్టీకి మా ఫిజికల్ డిపార్ట్మెంట్ కాదు ప్రతి సబ్జెక్టు ఫ్యాకల్టీకి కూడా చాలా సపోర్టెడ్గా ఉంటారు. వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్గా మాకు అన్ని విధాలుగా ఏది కావాలన్నా ముందుకు చూడడం, వాళ్ళ సహకారంతోనే మేము ఇలా నిర్వహించగలుగుతున్నాం.